నమస్తే వి డిజిటల్ న్యూస్ కి స్వాగతం. నేను కృష్ణవేణి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. అనంతపురం పోలీస్ గ్రౌండ్స్ లో అట్టహాసంగా జరిగిన సబ్ ఇన్స్పెక్టర్స్ పాసింగ్ అవుట్ పెరేడ్ కు ముఖ్య అతిథిగా పాల్గొని ఎస్ఐల గౌరవ వందనం స్వీకరించిన హోంమంత్రి వంగలపూడి అనిత. ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా బాధ్యతలు స్వీకరించిన ప్రొఫెసర్ జిపి రాజశేఖర్ ను మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపిన ఆచార్యులు, సిబ్బంది. రాష్ట్ర బడ్జెట్ పై తీవ్ర విమర్శలు చేసిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. బడ్జెట్ విషయంలో కూటమి ప్రభుత్వం ప్రజలను మరోసారి మోసం చేసిందని విమర్శ. ప్రజాపిత బ్రహ్మకుమారిస్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా పాల్గొని మహిళా జర్నలిస్టును సత్కరించిన పోలీస్ కమిషనర్ శంకరబ్రత బాగ్చి సతీమణి శుభోశ్రీ బాగ్చి. ఇప్పుడు వివరాలు చూద్దాం. ప్రజల భద్రత విషయంలో పోలీసుల పాత్ర వెలకట్టలేనిదని హోంమంత్రి వంగలపూడి అనిత కొనియాడారు. అనంతపురం పోలీస్ గ్రౌండ్స్ లో జరిగిన సబ్ ఇన్స్పెక్టర్స్ పాసింగ్ అవుట్ పెరేడ్ లో హోంమంత్రి వంగలపూడి అనిత ముఖ్య అతిథిగా పాల్గొని గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సివిల్, ఇండోర్, అవుట్డోర్ విభాగాల శిక్షణలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఎస్ఐలను మెడల్, సర్టిఫికేట్, చీఫ్ మినిస్టర్ పిస్టల్తో సత్కరించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. రాష్ట్రంలో నేడు మరో 394 మంది ఎస్ఐలు శిక్షణ పూర్తి చేసుకోవడం హోంశాఖకు అదనపు బలం చేకూరిందన్నారు. శిక్షణలో పాల్గొని కష్టాలను లెక్క చేయకుండా అత్యుత్తమ ప్రతిభ చాటిన అందరికీ అభినందనలు తెలిపారు. ప్రజలకు కష్టం వస్తే దేవుడు తర్వాత పోలీసుల దగ్గరికి వస్తారని, అటువంటి బాధ్యతాయుతమైన విధులు చేపడుతున్న వారు రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం అహర్నిశలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం నేరరహిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో ముందుకు సాగుతుందన్నారు. చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదంతో ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో ఈ రోజు ఒక మంచి కార్యక్రమానికి ఇక్కడికి వచ్చే ఒక అవకాశం కలిగజేసినందుకు ప్రత్యేకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ఎన్డీఏ కూటమి అందరికీ, మరి ముఖ్యంగా నన్ను గెలిపించి పంపించిన నా పాయకరావుపేట నియోజకవర్గ ప్రజలకి కూడా ఈ వేదిక సాక్షిగా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు ఈ కార్యక్రమానికి సుమారుగా 394 మంది సబ్ ఇన్స్పెక్టర్స్ ఈ రోజు బయటికి రావటం నిజంగా ఒక అరుదైన అవకాశం. పోలీస్ డిపార్ట్మెంట్ అంటేనే మీ అందరికీ కూడా ఒక ట్రైనింగ్ ని కంప్లీట్ గా పూర్తి చేసుకుని ఈరోజు పాసింగ్ అవుట్ పెరేడ్ లో మీరందరూ కూడా ఇలా నుంచున్నారంటే మీకు ఎంత గర్వంగా ఉందో తెలియదు, కానీ మిమ్మల్ని ఇలా చూస్తున్న మీ కుటుంబ సభ్యులు మాత్రం నిజంగా గుండె ఉప్పొంగిపోతుంది. నేను ఇందాక వెళ్ళేటప్పుడు చూసా, ప్రతి ఒక్కరి మొహంలోనే ఒక రకమైన ఆనందం. ఏదో నా కొడుకు సాధించాడు, నా అన్న సాధించాడు, నా తమ్ముడు సాధించాడు. ఈ రోజు ఒక ప్యాషనేటిక్ గా ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ లోకి నా కుటుంబం ఈ రోజు చేరింది అని ఒక ఎంతో గర్వంగా ఈ రోజు ఈ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ రోజు మీ అందరి గురించి వేచి చూస్తున్నారు. ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఒక మిలిటరీలోకి పంపించాలన్నా, పోలీస్ డిపార్ట్మెంట్ లోకి పంపించాలన్నా ఎంతో కొంత ఆలోచన చేసుకుని ఇటువంటి సిచ్యువేషన్స్ లో 24 గంటలు కూడా డ్యూటీలోనే ఉండి కుటుంబాలను కూడా పక్కన పెట్టి, భార్య పిల్లల్ని కూడా పక్కన పెట్టి ప్రజా సేవ గురించి, సమాజానికి రక్షణ కల్పించడానికి తిండి తిప్పలు మాని ఎండనగా వాననగా ఎండలు ఎండుతూ వానలో తడుస్తూ దుమ్ములోనే కూడా డ్యూటీలు చేస్తూ 24 గంటలు నుంచునే ఉద్యోగమైనా కూడా ఈ సమాజానికి కాపలా కాసినామని గర్వంతో నుంచునే ఇటువంటి ఉద్యోగానికి నా కుటుంబ సభ్యులు పంపించానని గర్వంతో వాళ్ళు, అదేవిధంగా మీరందరూ కూడా సుమారుగా ఈ రోజు నేను చూసుకుంటే దగ్గర 394 మందిలో బీటెక్, ఎంటెక్, బీఫార్మసీ, బిఎస్సి, బీకామ్ అంటే వెల్ ఎడ్యుకేటెడ్ అందరూ కూడా ఈ రోజు ఇంచుమించుగా ఎంటెక్, బీటెక్ చేసిన వాళ్ళు కూడా ఈ రోజు చాలా మంది ఇక్కడ ఉన్నారు. మీరందరూ కూడా ఎంటెక్ చేసుకున్న వాళ్ళు ఏ సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లోకో లేకపోతే టెక్నికల్ సైడ్ వెళ్ళొచ్చు, లక్షల కొద్ది జీతాలు వస్తాయి. కానీ మిమ్మల్ని అందరినీ కూడా అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రజాసేవ గురించి, పోలీస్ ఉద్యోగం పట్ల ఒక ప్యాషన్ తో ఈ రోజు మీరందరూ కూడా ముందుకు వచ్చారు. ఇందాకే డీసీపీ గారితో నేను మాట అంటే, కొంతమంది ప్యాషన్ తో వస్తారండి, కొంతమంది వచ్చిన తర్వాత ప్యాషనేటిక్ గా తయారవుతారు. వన్స్ ఆ కాకి చొక్కా ఒంటి మీద పడేసరికి ఆ గర్వంగా ఉండి ఆ ప్యాషనేటిక్ జాబ్ చేయడానికి వాళ్ళు చాలా ముందుకు వస్తారని నేను చెప్పినప్పుడు నిజమే కదా అనిపించింది. విశాఖ జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి.
ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షలు ఈ నెల 19వ తేదీ వరకు జరగనున్నాయి. శనివారం ప్రారంభమైన ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరిగాయి. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు అధికారులు 188 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షలకు 42,228 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. ఎటువంటి అసౌకర్యం కలగకుండా విద్యార్థులకు పరీక్షా కేంద్రాల ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పరీక్షల్లో ఎటువంటి కాపీయింగ్ జరగకుండా ఉండేందుకు నిఘా నేత్రంలో పరీక్ష నిర్వహిస్తున్నారు. పరీక్షా కేంద్రాలన్నీ విద్యార్థులు వారి తల్లిదండ్రులతో సందడిగా కనిపించాయి. తల్లిదండ్రులు తమ పిల్లలను పరీక్షా కేంద్రాల వద్ద దించి పరీక్షలు బాగా రాయాలంటూ పలు సూచనలు చేశారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులు నడిపింది. జగన్ సర్కార్ ఫ్యాక్టరీస్ల బడ్జెట్ పెడితే కూటమి ప్రభుత్వం మేధోల బడ్జెట్ ప్రవేశపెట్టిందని టీడీపీ నేత రాష్ట్ర కోఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్ చైర్మన్ గండి బాబ్జీ తెలిపారు. జిల్లా టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి ప్రజా సంక్షేమానికి దోహదపడే విధంగా బడ్జెట్ ఉందన్నారు. రాబోయే రోజుల్లో డబుల్ ఇంజిన్ సర్కార్తో రాష్ట్రం మరింత అభివృద్ధి పదంలో పయనిస్తుందని స్పష్టం చేశారు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్కు బడ్జెట్పై సరైన అవగాహన లేకుండా మాట్లాడారని మండిపడ్డారు. జగన్ రెడ్డి ముప్పు కోసమే గుడివాడ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారన్నారు. 5 ఏళ్ల పాలనలో జగన్ బటన్ నొక్కడే తప్ప రాష్ట్ర అభివృద్ధికి ఏం చేశారని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజల జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసేందుకు చంద్రబాబు నాయుడు కృత నిశ్చయంతో ఉన్నారన్నారు. అభివృద్ధి ప్రజా సంక్షేమ విషయంలో కూటమి ప్రభుత్వం రాజీపడే ప్రసక్తి లేదని గండి బాబ్జీ పునరుద్ఘాటించారు. ఈ మీడియా సమావేశంలో టీడీపీ నేతలు జి సత్యనారాయణ, వి భరత్ పాల్గొన్నారు. ఈ ప్రభుత్వంలో మేధావులు బడ్జెట్ ని ప్రవేశపెట్టడం మీరు చూశారు. కానీ గత సంవత్సరం మరి జగన్ గారి ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన వ్యక్తి ఫ్యాక్షనిస్ట్. మరి ఎట్లాగా అతన్ని ఫైనాన్స్ మినిస్టర్ పెట్టడం మాకు తెలియదు. కానీ ఈ ప్రభుత్వంలో మేధావులు బడ్జెట్ పెడితే ఆ ప్రభుత్వంలో ఫ్యాక్షన్స్ తప్పితే వేరే వాళ్ళు తెలివైన వాళ్ళు ఎవరు బడ్జెట్ పెట్టే అవకాశాలు లేవు. అవసరమైతే జగనే రాసిచ్చేస్తాడు ఆ బడ్జెట్ ను ఇలా పెట్టి అని. ఇంకా ఆయన మేధావుగా ఉన్నా కూడా అటువంటివి జరగవు. అలాంటిది ఈరోజు నిన్న మన రాష్ట్రానికి సంబంధించిన బడ్జెట్ ప్రవేశపెట్టారు. సుమారు 3,24,24,000 కోట్లు బడ్జెట్ అనౌన్స్ చేయడం జరిగింది. ఈ బడ్జెట్ లో ముఖ్యంగా మన విశాఖపట్నానికి సంబంధించి సుమారు దగ్గర 1,200 నుంచి 1,400 కోట్లు మన విశాఖపట్నం ప్రాంతానికి, అంటే ఇటు ఉత్తరాంధ్ర సుజయసేవకి 600 కోట్లు, మన ఆంధ్ర యూనివర్సిటీకి 380 కోట్లు, పోలీస్ శాఖ సంబంధించి దగ్గర వైజాగ్ సంబంధించి సుమారు 180-200 కోట్లు కేటాయించారు. వాళ్ళ పాత బాకీలు కూడా కట్టడం జరిగింది. ఇది కాకుండా చిన్న ప్రాజెక్టులు ఉన్నాయి. నీటిదల మంచినీటి కోసం రైవాడ, లక్కోన, పెద్దేరు, ఇవన్నీ కూడా 10 కోట్లు, 20 కోట్లు, 50 కోట్లు ఇవన్నీ కూడా బాగు చేయడానికి బడ్జెట్ లో డబ్బులు ఇచ్చారు. ఇది ఈ ఉత్తరాంధ్ర ప్రాంతమే కాకుండా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందడానికి కావలసిన నిధులన్నీ కూడా అన్ని ప్రాంతాలకి సమానంగా ఇటు సంక్షేమం అటు అభివృద్ధి జరగాలనే ఉద్దేశంతో ఈ బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. నేటి సమాజంలో మహిళలు రాణించలేనిదంటూ రంగమంటూ ఏదీ లేదని, అన్ని రంగాలలో మహిళ ముందున్నారని నగర పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చి సతీమణి శ్రీమతి శుభోశ్రీ అన్నారు. ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం విశాఖ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా విజయ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో మహిళా జర్నలిస్టులను, న్యూస్ రీడర్లను, యాంకర్లను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పురుషుల కంటే ధీటుగా మహిళలు పనిచేస్తూ మనల్ని పొందుతున్నారని చెప్పారు. నేడు మహిళలకు లేకుండా ఏ కార్యక్రమం కూడా విజయవంతం కాదని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐడి ఎస్పీ ప్రేమ్ కాజోల్, బ్రహ్మకుమారి రమక్క, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనిబాబు, సీనియర్ జర్నలిస్ట్ కొరియోగ్రాఫర్ ఆర్ నాగరాజు పట్నాయక్ మాట్లాడారు. మహిళల గొప్పతనం గురించి వివరించారు. వి డిజిటల్ న్యూస్ కి చెందిన మహిళా న్యూస్ రీడర్లు తరుణి జ్యోతి, శ్రీలతను ఈ సందర్భంగా అతిథులు చేతుల మీదుగా ఘనంగా సత్కరించి జ్ఞాపికలు అందజేశారు.
First of all, I would like to wish you Happy International Women's Day. Since I am not very vocal about Telugu, నాకు తెలుగు వచ్చు కానీ పూర్తిగా రాదు, అందుకే I would prefer to speak in English. Women is the epitome of courage, life and hope. ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఏదైతే ఉందో వీళ్ళు ఆధ్యాత్మిక ధోరణితో పాటు అలాగే పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా స్ట్రెస్ రిలీఫ్ కోసం, యాంగర్ మేనేజ్మెంట్ కోసం కూడా గతంలో చాలా క్లాసెస్ అవి ఇప్పించడం కూడా జరిగింది. సో ఈరోజు అన్ని రంగాల్లోనూ మహిళలు ఉంటుండగానే జర్నలిస్టులో కూడా మన విశాఖపట్నంలో కూడా జర్నలిస్టులో ఇంతమంది ఉమెన్ ఉండడం, అలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం వాళ్ళు, ప్రజాపతి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం వాళ్ళు మీ అందరినీ సత్కరిస్తున్నారని నేను ఫోన్ చేయగానే అలాగే మేడం తప్పకుండా వస్తానని రావడం జరిగింది. సో మేము ఎలా అయితే పోలీస్ డిపార్ట్మెంట్లో వర్క్ ఎలా అయితే డే అండ్ నైట్ చేస్తామో మీలో కూడా చాలా మంది, నాకు కూడా చాలా సుపరిస్థితులు, ఏ నైట్ ఇన్సిడెంట్స్ అయినా ఈ సిటీలో గతంలో పనిచేసినప్పుడు కూడా వచ్చేవాళ్ళు. కాకపోతే ఇప్పుడు ఉన్న మీడియా మేనేజ్మెంట్ అన్నది మా ట్రైనింగ్లో కూడా భాగం చేయడం జరిగింది. అలాగే మీడియా మానిటరింగ్ సెల్స్ కూడా ప్రతి జిల్లాల్లో కూడా ఇవి స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చేటప్పుడు అది దాన్ని కొంచెం ప్రోస్ అండ్ కాన్స్ ఉంటాయి కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ ఎలాగ బయటికి వెళ్ళాలి అనే దాంట్లో కొంచెం సంయమనం పాటించాల్సి ఉంటుంది. అందులో ముందుగా మహిళలందరూ కూడా కొంచెం ఫ్యాక్ట్ చెక్ అంటారు కదా, అది చేసే బయటికి తీసుకెళ్లాలని ఈ కార్యక్రమం ద్వారా కోరుకుంటున్నాను. స్త్రీకి భూతత్వంతో పోల్చారు, ఆమెకి సహనం ఎక్కువ. భూమి మీద ఎన్ని పర్వతాలు, ఎన్ని చెట్లు, ఎన్ని చర్మలు, ఎన్ని నదీ నదాలు, ఎన్ని తీర్థస్థానాలు, ఎంతమంది జనాభా భూమి నుంచే జన్మ తీసుకుంటారు, భూమిలోనే కలిసిపోతూ ఉంటారు. ఎంతోమంది పుడుతూ ఉంటారు, ఎంతోమంది భూమిలోకి వెళ్ళిపోతారు. అంటే పాంచభౌతిక దేహం మట్టిలో కలిసిపోతూ ఆ భూమాతకు భూగర్భంలో కాలగర్భానుసారం తీసుకోవాల్సిన శక్తి ఆమెలో చాలా ఉంది. అందుకే స్త్రీకి కూడా ప్రకృతితో పోల్చారు. సమాజం కోసం పాటుపడే మహిళా జర్నలిస్టులు అందరినీ సత్కరించుకోవాలని బ్రహ్మకుమారి సంస్థ అంటే దేవతామూర్తులకు ఆదర్శం. నిత్యం కూడా మౌంట్ ఆబు కేంద్రంగా ఎన్నో పుణ్యకార్యాలు చేసే వాళ్ళ చేతుల మీదుగా సత్కారం అంటే ఎంతో అదృష్టం. అందుకనే నేను ఫోన్ చేసి మా సోదరి వాళ్ళందరినీ కూడా, అమ్మ రేపు మీకు సత్కారం ఉంది బ్రహ్మకుమారి ఆధ్వర్యంలో, మీరు రెండనగానే అందరూ కూడా ఖచ్చితంగా మేము 10:30కి వస్తామని చెప్పి అందరూ వచ్చారు. అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు అని చెప్పి మనల్ని నిరంతరం ఏడాది పొడవునా జరిగే పండుగలన్నింటిలో కూడా మనల్ని భాగస్వామ్యాలు చేస్తూ, అది ఉగాది పచ్చడా లేకపోతే మహాశివరాత్రి పర్వదినమా, దసరా, దీపావళి, ఇలా అన్ని పండుగల్లో మనల్ని భాగస్వామ్యాలు చేస్తూ తొలి పండుగను మనతోనే నిర్వహించుకుంటూ మరి ప్రతి ఏటా కూడా మౌంట్ ఆబులో జరిగే మరి ఇంటర్నేషనల్ జర్నలిస్ట్ కాన్ఫరెన్స్కి కూడా ఒక 50 మందిని ప్రతి ఏటా కూడా అక్కయ్య గారు అక్కడికి తీసుకెళ్ళి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా అక్కడ కొంత నేర్చుకోవాల్సిన అవసరం ఉందని అన్ని విషయాలను కూడా ప్రపంచవ్యాప్తంగా వచ్చే మిత్రుల నుంచి తెలుసుకునే అవకాశం కల్పిస్తున్నారు. ఎప్పుడూ మనం యాక్టివ్గా ఉండాలి. ఇందాక మనం మాట్లాడుకున్నట్టే మేడం సందేశంలో మహిళలుగా మన ఎదురుగా జరుగుతున్న అన్యాయాన్ని ఎదుర్కోవాలి, మనంతట మనం ఎవరినైనా అవేర్నెస్ తీసుకురావాలి. మన కలకత్తాలో, వెస్ట్ బెంగాల్లో జరిగిన ఇష్యూ కానీ, ఢిల్లీలో జరిగిన ఇష్యూ కానీ, ఎక్కడైనా సరే అక్కడ ఎవరో ఒకరు యాక్టివ్గా ఉండాలి. కొన్ని ప్రాంతాల్లో మనం చూస్తుంటాం, ఒక బస్ తిరగబడిపోతే ఒక మహిళ స్విమ్మింగ్ చేసుకుంటూ వెళ్ళి అందరినీ రక్షించింది, మనమే మీడియా కవర్ చేసాం. అలాగే ఇందాక చెప్పారు అకేమ్ గారు, సునీత విలియమ్స్. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజలకు తీవ్ర నిరాశ మిగిల్చిందని వైసీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. రాష్ట్ర బడ్జెట్ ప్రజల ఆశలను చిదిమేసిందని వ్యాఖ్యానించారు. జిల్లా వైసీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజల నమ్మకాన్ని కూటమి ప్రభుత్వం కోల్పోయిందన్నారు. చంద్రబాబు అంటే మోసమని మరోసారి రుజువైందని విమర్శించారు. ఆడపిల్లకు వందనం, ఉచిత బస్సు, నిరుద్యోగ భృతికి ఎందుకు నిధులు కేటాయించలేదని ప్రశ్నించారు. వైఎస్ జగన్ మేనిఫెస్టోని భగవద్గీతగా భావించారని చెప్పారు. అందుకే 90% పైగా హామీలను జగన్ నెరవేర్చారని అమర్నాథ్ గుర్తు చేశారు.
అమరావతికే తప్ప వెనుకబడిన ప్రాంతాలైన ఉత్తరాంధ్ర, రాయలసీమకు నిధులు కేటాయించకపోవడంపై మండిపడ్డారు. అధికారంలోకి వస్తే తొలి సంతకం డీఎస్పీ పైన పెడతామన్న హామీ ఏమైందని చంద్రబాబును ప్రశ్నించారు. బడ్జెట్ ప్రసంగంలో జగన్ను విమర్శించడానికి ప్రాధాన్యత ఇవ్వడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల కూటమి ప్రభుత్వంపై తిరగబడే పరిస్థితి రాబోతోందని గుడివాడ జోస్యం చెప్పారు. 2025-26 సంవత్సరానికి సంబంధించి నిన్న ప్రభుత్వం పెట్టినటువంటి బడ్జెట్ దాదాపు 3,22,000 కోట్ల రూపాయలతో నిన్న బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు రాష్ట్ర ప్రజలు అందరూ కూడా చాలా ఆశగా ఎదురు చూశారు. సహజంగా ఒక ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టేటువంటి సమయంలో రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవారు, ప్రభుత్వం మీద ఆధారపడినటువంటి కుటుంబాలు ఆ బడ్జెట్ లో పొందుపరిచేటువంటి కేటాయింపుల్లో ఆ కేటాయింపుల ద్వారా మన జీవితాలు మారుతాయి, మన జీవన విధానం మారుతుంది, మన ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి, మన భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పి రాష్ట్రంలో ముఖ్యంగా పేదవారు ఎదురు చూస్తారు. వీటన్నిటికన్నా మించి బడ్జెట్ పెట్టేటువంటి ప్రభుత్వం ఆ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు ఏ రకంగా నిలబెట్టుకుంటున్నారు, ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకున్నటువంటి క్రమంలో మన భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పి ఎదురు చూసినటువంటి రాష్ట్ర ప్రజలకి పూర్తిగా నిరాశ ఎదురైంది అనేటువంటి విషయంలో ఏ రకమైనటువంటి సందేహం లేదు. ఆద్యాంతం బడ్జెట్ ప్రసంగంలో మాట్లాడినటువంటి అన్ని అంశాలని మనం ఒకసారి పరిశీలిస్తే అధికారంలోకి వచ్చినటువంటి 9 మాసాలు పూర్తయిపోయి దగ్గర సంవత్సరం పూర్తవుతున్నటువంటి సందర్భంలో ఇప్పటికీ కూడా బడ్జెట్ ప్రసంగం ఆద్యాంతం కూడా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడానికి, గత ప్రభుత్వాన్ని తప్పుపట్టడానికి, ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని వారి కొడుకుని పొగడ్డానికి బడ్జెట్ ప్రసంగం అంతా కూడా కనబడింది తప్ప ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడి తాలూకా జీవన విధానాన్ని మార్చడానికి ఎక్కడ కూడా ఆ ఉద్దేశంతో ప్రభుత్వం ఎక్కడ కూడా బడ్జెట్ని పొందుపరచలేదు అనేటువంటిది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ రాష్ట్రంలో పేదవాడు కానీ భావిస్తూ ఉన్నాడనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నిత్యం జగన్నామ స్మరణం. మీరు అధికారంలోకి వచ్చారు, సంవత్సరం పూర్తయిపోతా ఉంది, ఇప్పటికే ఒక బడ్జెట్ని ప్రవేశపెట్టారు, రెండోసారి పూర్తి స్థాయి బడ్జెట్ని ప్రవేశపెట్టారు. మా అయితే ఇంకో 3 సార్లు మీరు ఈ ప్రభుత్వంలో మీరు మరో 3 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టగలరు. ఇప్పటికీ కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మీద పడేయడం తప్ప గత ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలు, అప్పుడు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు సరే మీరు ఎలాగ ఇవ్వలేరు, మీ చేత కాదు. మీరు కేవలం ప్రజల తాలూకా ఆశల్ని, వారి నమ్మకాన్ని, వారు ఏదైతే ఈ ప్రభుత్వం వస్తే జగన్మోహన్ రెడ్డి గారి కన్నా మేలైనటువంటి పథకాలు ఇస్తారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాల కన్నా మెరుగ్గా ఇస్తారు, ఇంకా ఎక్కువ ఇస్తారు, 2 3 ఎక్కువ ఇస్తారు అని చెప్పి పాపం ఆశపడి ప్రజలు ఓట్లేస్తే టైలర్ సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ అన్నారు. వరల్డ్ టైలర్స్ డే సందర్భంగా చిట్టివలస జూట్ మిల్ కళ్యాణ మండపంలో స్థానిక ఎల్లమాంబ టైలర్ సంక్షేమ సేవా సంఘం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేనేత కార్మికులకు మాదిరిగా టైలర్స్ను కూడా కళాకారులుగా అభివర్ణించారు. రెడీమేడ్ ప్రభంజనంలో టైలరింగ్కు ఆదరణ తగ్గుతోందని, మారుతున్న ట్రెండ్కు తగ్గట్టు వ్యాపార సరళిని మార్చుకోవాలని సూచించారు. టైలర్ సంఘం కోరినట్టు సామాజిక భవన నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. వరల్డ్ టైలర్స్ డే సందర్భంగా గంట కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకుడు గాడు అప్పలనాయుడు, కొప్పల రమేష్, టైలర్ సంఘం నాయకులు పాల్గొన్నారు. ఏదైతే మీరు ఒక సామాజిక భవనం అడిగారు, ఇటువంటి మీటింగ్లో పెట్టుకోవాలంటే మీ 300 కుటుంబాలన్నీ కలిపి ఒకసారి కూర్చోవడానికి ఒక బిల్డింగ్ ఉంటే బాగుంటుందని చెప్పి నేను గతంలో కూడా నాకు కలిసి చెప్పాను. నేను మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాను. త్వరలోనే మీకైతే ఒక స్థలం అది చూడండి, తప్పకుండా అలాగే రెండో సమస్య ఏదైతే మీరు బయట పేరు బోర్డు పెట్టుకుంటే దాని మీద కూడా ట్యాక్స్ చేస్తున్నారు సార్ అని చెప్పారు. ఇది తప్పకుండా, ఎందుకంటే ఈరోజు టైలరింగ్ అనేది చాలా సమస్యలతో ఇబ్బంది పడతా ఉన్నారు మీరు. నాకు తెలుస్తుంది ఒకప్పుడు టైలరింగ్ బాగుంటుంది కానీ ఇప్పుడు రెడీమేడ్ వచ్చిన తర్వాత టైలరింగ్ అనేది క్రమంగా మీ గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేకించి ఇలాంటి చోట్ల దీనికి తగ్గుతూ ఉంది. నేను చిన్నప్పుడు నాకు బాగా గుర్తు, నేను 7వ క్లాసు 8వ క్లాసు హై స్కూల్లో చదివిన రోజుల్లో మాకు కొత్త బట్టలు అంటే పండగలకే కుట్టించేవాడు. దసరాకి, సంక్రాంతి, దీపావళి ఏదైతే పండుగలు వస్తాయో పండుగలప్పుడు కొత్త బట్టలు కుట్టించేవాడు. అవును, స్కూల్లో జాయిన్ అయ్యేటప్పుడు ఒకసారి కుట్టించేవాడు. అలా కాకుండా మనకి మధ్యలో బట్టలు కావాలంటే
రాధాకృష్ణ మహోత్సవాలు మధురవాడ అన్నంరాజు నగర్ అష్టలక్ష్మి ఆలయంలో హరేకృష్ణ మూవ్మెంట్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ మహోత్సవాలు ఫిబ్రవరి 17న అనంతపురం గంభీరం పరిసర ప్రాంతాల్లో రాధాకృష్ణ విగ్రహాలను ప్రతిష్ఠించి ప్రారంభించారు. ఇందులో భాగంగా శుక్రవారం రాత్రి మధురవాడ క్రికెట్ స్టేడియం నుంచి రాధాకృష్ణ ఉత్సవ విగ్రహాలతో కొమ్మది అష్టలక్ష్మి గుడి వరకు శోభయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమం యందు రాజుదాసస్ పాల్గొని మాట్లాడారు. భక్తులతో దైవచింతన పెంపొందిస్తూ రాధాకృష్ణ కోసం వివరించేందుకు శోభయాత్ర నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ శ్రీ రాధాకృష్ణ ఉత్సవాల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో హరేకృష్ణ మూవ్మెంట్ కమిటీ సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. హరే కృష్ణ మూమెంట్ విశాఖపట్నం ఆధ్వర్యంలో ఇవాళ శ్రీ శ్రీ రాధా మదనమోహన శ్రీ శ్రీ నితాయ గౌరంగ శ్రీల ప్రభుపాదుల వారి విగ్రహాలకు ఇవాళ శోభయాత్ర చేయడం జరిగిందండి. ఈ నెల 17వ తారీఖున గంభీరంలో మనం శ్రీ శ్రీ రాధా మదనమోహన విగ్రహాలని ప్రతిష్ఠించడం జరిగిందన్నమాట. డాక్టర్ రాజనారాయణ గారు ఇచ్చినటువంటి ల్యాండ్ ఆ ప్లేస్లో గంభీరంలో మనం ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ మొదటి ఫేజ్లో కంప్లీట్ చేసుకొని ఒక బిల్డింగ్ దాంట్లో విగ్రహాలు ప్రతిష్ఠించామండి. సో భక్తులందరూ చాలామంది వచ్చి దర్శనం చేసుకోవడం జరిగింది. కానీ భగవంతుడు ఏంటంటే చాలా దయామయుడు. ఆయన భక్తులందరికీ కూడా దర్శనం ఇవ్వాలని కోరుకున్నారు కాబట్టి ఈ శోభయాత్రను మనం కండక్ట్ చేయడం జరిగింది. దీంట్లో మొదటి విడతగా గత ఈ నెల 20వ తారీఖున బీచ్ రోడ్లో మనం ఫస్ట్ శోభయాత్ర చేయడం జరిగిందండి. వేలాది మంది భక్తులు స్వామివారి దర్శనం చేసుకొని తీర్థప్రసాదం తీసుకోవడం జరిగింది. మళ్ళీ రెండో విడత శోభయాత్ర మనం ఇవాళ వైజాగ్ కన్వెన్షన్స్ మొదలుకొని ఇవాళ ఇక్కడ చాలా ఫేమస్ ప్రసిద్ధిగాంచినటువంటి అష్టలక్ష్మి టెంపుల్ సార్ వారు నిర్మించారు. సత్యనారాయణమూర్తి గారు అలాగే రమాదేవి గారి దంపతులు. సో వారి యొక్క టెంపుల్ ప్రాంగణంలో ఇవాళ మన ఇక్కడ శోభయాత్రని మనం ముగించుకోవడం జరిగిందండి. ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి నిత్య కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. అర్జిత సేవల్లో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తిని గోవిందరాజస్వామిని ఉభయ దేవరులతో మండపంలో అధిష్ఠింపచేశారు. నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తులు గోత్రనామాలతో సంకల్పం చెప్పి పంచరాత్ర గమశాస్త్రం విధానంలో విశ్వకేశ సారాధన పుణ్యవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణ ధారణ, నూతన యజ్ఞోపవీత సమర్పణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియను కమనీయంగా జరిపించారు. మంత్ర పుష్పం, మంగళ శాసనాల తర్వాత భక్తులకు వ్యాధిశ్రవచనాలు, శేష వస్త్రాలు, స్వామివారి ప్రసాదాలు అందజేశారు. అనంతరం స్వామివారి అంతరాల దర్శనం కల్పించారు. పోర్ట్ గోల్డెన్ జూబ్లీ హాస్పిటల్ను విశాఖ పోర్ట్ యాజమాన్యం సొంత నిధులతో అభివృద్ధి చేయాలని ఏఐసిఐ2 నేత శ్రీనివాస్ డిమాండ్ చేశారు. పోర్టు హాస్పిటల్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని నిరసిస్తూ సిఐటియు ఆధ్వర్యంలో హాస్పిటల్ వద్ద దీక్షలు కొనసాగుతున్నాయి. శనివారంతో రిలే నిరాహార దీక్షలు 152వ రోజుకు చేరుకున్నాయి. దీక్షలకు ఏఐటియుసి నేతలు తమ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా యూనియన్ నేతలు మాట్లాడుతూ కోట్లాది రూపాయల లాభాన్ని విశాఖ పోర్టు యాజమాన్యం ఆర్జిస్తోందని అన్నారు. యాజమాన్యం లాభాల బాటలో నడవడానికి కారణమైన సిబ్బంది వైద్య సేవల పట్ల నిర్లక్ష్యం వహించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హాస్పిటల్ను 100 సంవత్సరాల పాటు నిర్వహించేందుకు అవసరమయ్యే మూలనిధి పోర్టు యాజమాన్యం దగ్గర ఉందన్నారు. ఆసుపత్రిని పోర్టు యాజమాన్యం నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐసిఐ2 నేతలు, సిఐటియు యూనియన్ నేతలు పాల్గొన్నారు. ఈరోజు 152వ రోజు నిరసన దీక్ష హార్బర్ అండ్ పోర్ట్ వర్కర్స్ ఏఐటిసి తరఫున మేము చేస్తున్నామండి. మా యొక్క ఆశయం ఏంటంటే పోర్టు హాస్పిటల్ని సొంత నిధులతో అభివృద్ధి చేయాలి, హాస్పిటల్ కావాల్సిన వైద్యుల్ని సిబ్బందిని నియమించాలని గడిచిన కాలంగా మేము ఇక్కడ రిలే నిరాహార దీక్ష చేయడం చూస్తున్నాం. అఖిలపక్ష సమావేశం ఉందా అయినప్పటికీ యాజమాన్యం సానుకూలంగా ఉంది, కానీ కాస్త లిఖితపూర్వకంగా ఇవ్వాలనేటువంటి ఒక ఆశయంతో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ఉన్నాము. దీనిపైన బేగా యాజమాన్యం నిర్ణయం తీసుకొని మా యొక్క కోరికను అమలు చేయాలని ఆశిస్తూ ఈ హాస్పిటల్ కోసం ఇది 30-40 వేల మంది పెన్షనర్లు, తర్వాత ఉద్యోగస్తులు, వాళ్ళ ఫ్యామిలీస్ చాలామంది హాస్పిటల్ సదుపాయం ఎన్నో కాలం నుంచి సదుపాయం పొందుతున్నారు. దీన్ని మేము ఏంటంటే ఇది ఆరోగ్యం ప్రతిదీ స్టేడియాలు, కళ్యాణ మండపాలు అన్నీ ప్రైవేటీకరణ చేశారు, బెర్తలు ప్రైవేటీకరణ చేశారు. కానీ మేము ఏంటంటే ఈ హాస్పిటల్ అయినా ప్రైవేటీకరణ చేయకన్నా ఇది గవర్నమెంట్ హ్యాండ్ఓవర్లోను పోర్టు ఆధ్వర్యంలోను హాస్పిటల్ మంచిగా నడిపించి ఈ కార్మికులకి వైద్య సదుపాయం కోసమే మేము పోరాడుతాను. ఈ వైద్య సదుపాయమైనా మీ ప్రైవేటీకరణ చేస్తే ఆ వచ్చిన వాళ్ళు లాభాల కోసం ఆశిస్తారు తప్ప మా కోసం ఆలోచించరు.
మాకు సరైన సదుపాయాలు ఉండవని భయంతోనే మీ ఆందోళన ఈ నిరసన ఈ 152 రోజులు బట్టి ఈ నిరసన తెలియజేస్తున్నాం. దయచేసి పోర్టు యాజమాన్యం కానీ అలాగే కేంద్ర ప్రభుత్వం కానీ మాకు కావాల్సింది వైద్య సదుపాయంగా కోరుకుంటాను. దాన్ని మేమేమి డబ్బు కానీ దాన్ని ఇంకోటి కానీ ఆశించట్లేదు. వైద్య సదుపాయాలు మా హక్కు, అది మా హక్కు. వైద్య సదుపాయం అనేది మా హక్కు. మా భార్యకి మా పిల్లలకి ఎప్పుడులాగా ఉంటుంది. కనీసం రిటైర్ అయిపోయాక కూడా మాకు వైద్య సదుపాయం కూడా కల్పించరు. ఈ ప్రైవేట్ వాడు వచ్చి ఏం లాభం పొందాలనే చూస్తాడు తప్ప మాకు ఏమైనా సరైన వైద్య సదుపాయం ఇస్తారని గ్యారంటీ ఏమీ లేదు. అందుచేత ఈ ధరల బట్టిగా ద్రవ్యోల్బణం పెరిగింది, అది పెరిగింది, అప్పుడు కండిషన్లు అన్నీ మాకు ఇస్తారో ఎవరైనా ఆందోళనతో మేము ఉన్నాం. దయచేసి మా యందు కేంద్ర ప్రభుత్వం కానీ యువతల పోర్టు మీ యాజమాన్యం కానీ మాకు ఈ వైద్య సదుపాయం వాళ్ళ ఆధ్వర్యంలోనే జరగాలి, ప్రైవేటీకరణ చేయకూడదు, సొంత నిధులతోనే అభివృద్ధి చేయాలని మేము కోరుకుంటూ ఎన్ని రోజులని ఈ పోరాటం చేస్తాము, చేసి ఇక్కడ ఉంటామని కూడా మీ టెంట్తో అప్పుడుతో ఇక్కడే ఉంటామనేసి మేము తెలియజేసుకుంటాం. సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం ఈవోగా రెవెన్యూ శాఖకు చెందిన డిప్యూటీ కలెక్టర్ కె సుబ్బారావు పూర్తి అదనపు బాధ్యతలు తీసుకున్నారు. ప్రస్తుతం సుబ్బారావు దేవాదాయ శాఖ రీజనల్ జాయింట్ కమిషనర్ హోదాలో కాకినాడలో పనిచేస్తున్నారు. సింహాచలం ఈవో వి త్రినాథరావు వ్యక్తిగత పనులపై 3 నెలలు సెలవులు వెళుతున్న నేపథ్యంలో ఆయనకు సెలవు మంజూరు చేస్తూ ఆయన స్థానంలో సుబ్బారావును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆయన శనివారం మధ్యాహ్నం దేవస్థానానికి చేరుకొని ఆలయంలోనే అధికారిక పత్రాలపై సంతకాలు చేసి బాధ్యతలు చేపట్టారు. దేవస్థానం అధికారులు అర్చకులు ఈయనకు స్వాగతం పలికి ఆలయ మర్యాదలు చేశారు. ఈ కార్యక్రమంలో ఏఈఓలు ఆనంద్ కుమార్, రాజేంద్ర కుమార్, ప్రధాన అర్చకులు శ్రీనివాసాచార్యులు, రమణమూర్తి, ఏఈ శ్రీనివాసరాజు, ఇతర అధికారులు, వైదికులు పాల్గొన్నారు. సింహాచలం ఈవోగా ఛార్జ్ తీసుకోవడం జరిగింది. పాత ఈవో గారి సభ మీద వెళ్ళడం వల్ల ఛార్జ్ తీసుకున్నాం. అయితే మా ముందు ఉన్న టాస్క్ ఏంటంటే స్వామివారి కళ్యాణం, చందనోత్సవం మేజర్ టాస్క్స్ ఉన్నాయి. అది అంతా కూడా మనం ఆల్రెడీ లాస్ట్ ఇయర్ చందనోత్సవం సమయంలోనే ఆర్జేసీగా నేను జాయిన్ అవ్వడం జరిగింది. కమిషనర్ గారితో పాటు అప్పుడు కమిషనర్ గారితో పాటు ఇప్పుడు చేయడం జరిగింది. ನಾವು వివిధ డిపార్ట్మెంట్లు అలాగే ఇక్కడ డిఫరెంట్ వింగ్స్ వారి యొక్క సహకారంతో ప్రధాన అర్చకులు వారందరితో డిస్కస్ చేసి మరి టైం ప్రకారం జరగాల్సిన అన్ని కార్యక్రమాలను దిగ్విజయం చేయడానికి కోఆర్డినేట్ చేయడానికి. సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి గరుడ సేవ నేత్రపర్వంగా సాగింది. అర్జిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తిని గోవిందరాజస్వామిని మండపంలో అధిష్ఠింపచేశారు. భక్తులు గోత్రనామాలతో సంకల్పం చెప్పి పంచరాత్రి గమశాసనం విధానంలో కార్యక్రమానికి కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేదశిరవచనాలు, శేష వస్త్రాలు, స్వామివారి ప్రసాదాలు అందజేశారు. ఆంధ్ర యూనివర్సిటీ ఉపకులాధిపతిగా ఆచార్యగా జీపీ రాజశేఖర్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా శనివారం ఉదయం ఆంధ్ర యూనివర్సిటీకి చేరుకున్న రాజశేఖర్కు ముందుగా వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆయన ఛాంబర్లో నూతన వైస్ ఛాన్సలర్గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన్ను ఏయు అధ్యాపకులు, సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. Eradicating corruption and in maintaining highest standards of integrity, transparency and good governance in all aspects of our operations. We therefore pledge that on behalf of the Institute, we shall promote ethical business practices and foster a culture of honesty and integrity. We shall not offer or accept bribes. We commit to good corporate governance based on transparency, accountability and fairness. We shall adhere to relevant laws, rules and compliance mechanisms in the conduct of business. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అనంతపురం పోలీస్ గ్రౌండ్స్ లో అట్టహాసంగా జరిగిన సబ్ ఇన్స్పెక్టర్స్ పాసింగ్ అవుట్ పెరేడ్. పెరేడ్కు ముఖ్య అతిథిగా పాల్గొని ఎస్ఐల గౌరవ వందనం స్వీకరించిన హోంమంత్రి వంగలపూడి అనిత. ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా బాధ్యతలు స్వీకరించిన ప్రొఫెసర్ జీపీ రాజశేఖర్ ను మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపిన ఆచార్యులు, సిబ్బంది.
రాష్ట్ర బడ్జెట్పై తీవ్ర విమర్శలు చేసిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ బడ్జెట్ విషయంలో కూటమి ప్రభుత్వం ప్రజలను మరోసారి మోసం చేసిందని విమర్శ. ప్రజాపిత బ్రహ్మకుమారిస్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా పాల్గొని మహిళా జర్నలిస్టును సత్కరించిన పోలీస్ కమిషనర్ శంకరబ్రత బాగ్చి సతీమణి శుభోశ్రీ బాగ్చి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూ ఉండండి వి డిజిటల్ న్యూస్. నమస్తే.